Vasadeva. స్టార్ట్ ప్రేయర్ చేస్తున్నాం మాస్టర్ స్టార్టింగ్. ఓకే ఓకే. Vasadeva. 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 ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. Namaskaram. మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. Namaskaram, Master EK. నమస్కారం మాస్టర్ ఎంఎన్. Namaskaram, Master ML. నమస్కారం మాస్టర్ సివివి. Namaskaram, Master CVV. నమస్కారం మాస్టర్ సివివి. Namaskaram, నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. Namaskaram, Master CVV. వాసుదేవ. వాసుదేవ మాస్టర్ గారు. వాసుదేవ. మేడం గారు స్టార్ట్ చేయండి. మేడం గారు కాదు, ఇప్పుడు బాస్ ఉన్నారు. వెంకటేశ్వర మాస్టర్ గారు నమస్కారం. కాదు, స్టార్ట్ చేయాల్సిందే. వేణుగోపాల్ గారు చదువుతారండి, ప్రొఫెసర్ కేసు చదువుతారు. చదవండి. Case number 73. A boy aged about 10 years came to our dispensary with the following complaints. He was suffering from frequent attacks of fever. 2 years ago, he suffered from pneumonia. Since then, daily at night, fever was coming with cough. After brushing, blood was coming from mouth. During fever, getting profuse sweats. Appetite was less. He takes food once in 2 days. Bowels were constipated. Sleep was normal. Get dreams of recently happened things and talks in sleep. He was getting headache daily. Always want to spend time in cool place, lies on floor. Continuous body pains. On 9 October 1980, Master EK prescribed Bryonia 200 1 dose.
ఈ బ్రయోనియా చేశారండి. యాక్చువల్లీ ఈ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫ్రీక్వెంట్ అటాక్స్ ఆఫ్ ఫీవర్ ఉంది. అలాగే 2 పాయింట్ వచ్చి 2 years కి సఫర్ న్యూమోనియా అండ్ నైట్ ఫీవర్ ఇస్ కమింగ్, నైట్ అగ్రవేషన్ కూడా ఉంది. హీ వాజ్ గెటింగ్ హెడేక్ డైలీ అనే సెంటమ్ కూడా ఉందండి. ఎక్కువ ఈయన స్పెండ్ టైం అంటే పడుకోవడానికి ట్రై చేస్తున్నాడంటే కొంచెం బద్ధకంగా ఉంది, అది కూడా ఉంది. బాడీ పెయిన్స్, దీన్ని బట్టి మాస్టర్ గారు బ్రయోనియా 200 ఇచ్చారేమో అనుకుంటున్నానండి. పాస్. మాస్టర్ గారు మీరు చెప్పండి మాస్టర్ గారు. ఫ్రీక్వెంట్ అటాక్స్ ఆఫ్ ఫీవర్ అనేటువంటిది ఇందులో ఎందుకంటే ఫీవర్ ఫ్రీక్వెంట్ అటాక్స్ రావడం అనేటువంటి ఎందుకంటే న్యూమోనియా 2 years ముందు న్యూమోనియా అనేటువంటి ఉండడం వల్ల ఈ ఫ్రీక్వెంట్ అటాక్స్ ఆఫ్ ఫీవర్ అనేటువంటిది అది కూడా అగ్రవేషన్ రోజు రాత్రిపూట రావడం అనేటువంటిది ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే కాన్స్టిపేషన్ ఒకటి, బాడీ కంటిన్యూస్ బాడీ పెయిన్స్ ఒకటి, తర్వాత ఎప్పుడు చల్లగా ఉండేటువంటి చోట ఉండాలనేటువంటిది, అంటే మొడాలిటీ కూడా సరిపోయింది కదా అది. అందువల్ల ఒకటేమో అంత ముందు నుంచి ఉన్నటువంటి కాజ్ కనబడుతుంది, అంటే ఈ బ్యాక్గ్రౌండ్లో ఆ న్యూమోనియా అనేటువంటిది స్టార్టింగ్ ఇది అనమాట ఆ పిల్లవాడికి, అది బ్యాక్గ్రౌండ్లో ఉంది. ఫ్రీక్వెంట్ అటాక్ ఆఫ్ ఫీవర్స్ ఈ సిమ్టమ్స్తో, బాడీ పెయిన్స్ కంటిన్యూస్గా ఉండడం ఈ సిమ్టమ్స్తో, అందువల్ల ఈ బ్రయోనియా అనేటువంటిది మాస్టర్ గారు ఎందుకు ఇచ్చుంటారంటే అందులో మరి బ్రయోనియా అనేటువంటిది ఆ కుర్రవాడికి అంటే కాన్స్టిట్యూషన్గా కూడా కొంచెం బ్రయోనియా టైప్ ఆఫ్ ఇది ఇండికేషన్ కనబడుతుంది. ఈ కాన్స్టిపేషను తర్వాత ఇవన్నీ కూడాను. దాంట్లో ఏంటంటే ఈ అటాక్స్ ఆఫ్ ఫీవర్ దాంట్లో ఈ పెయిన్స్, కాన్స్టిపేషను, తర్వాత ఈ కూల్గా ఉంటే బాగుండడం అనేటువంటిది దానిలో మొడాలిటీస్ అని తర్వాత ఇవి కూడా కనబడుతున్నాయి. దాంతోపాటు అపిటైట్ కూడా డిమినిష్ అయింది, తక్కువ అయిపోయింది. ఇవి మనకి ప్రామినెంట్ కనబడుతున్నాయి అందులో. అందువల్ల మాస్టర్ గారు దీంట్లో బ్రయోనియాతో స్టార్ట్ చేశారు. అందుకనే నెక్స్ట్ Case number 74. A boy aged about 7 years came to our dispensary with the following complaints. At the age of 11 months, he suffered from diarrhea for 6 months. At that time, he lost consciousness for 5 to 6 days. Since then, he stopped talking. Memory was reduced. Few hours after taking lunch, he asked for food, and after wearing dryer, he goes to school. But after going half of the distance, he comes back and asks for dryer. He could not speak properly. Frequently, he suffers from cold with earache and watering eyes, disturbed sleep. In sleep, he speaks the lesson which he already read in the school. Profuse set with weakness, he was passive. Carries teeth, bowels were regular. On 9th October 1980, Master E.K. prescribed Calcarea Fast 200 1 dose and
calcarea flow 6x daily night for 1 week. Vasudevandi. చెప్పరా మాస్టర్ గారు? Master garu. నేనా మీరు చెప్పాలి. నువ్వు చెప్పు. మీరు కూడా ఒక్కొక్కళ్ళు చెప్తుంటే అప్పుడు మనం చేయొచ్చు. సరే, 74th కేసులో క్యాల్కేరియా ఫాస్ లో వీక్నెస్ అనేది ప్రామినెంట్ గా ఉంటుంది. వీక్నెస్ ఆఫ్ ద మెమరీ కూడా ఉంటుంది అనే వీక్ మెమరీ ఉంటుందని ఇచ్చారు టెంట్ లో. ప్రొఫ్యూజ్ స్వెట్. అసలు యాక్చువల్ గా ఏంటంటే 11 months అప్పుడు డయేరియా బాగా సఫర్ అయ్యాడు. అంటే కాన్షియస్నెస్ పోయింది అంటే ఎంత డిహైడ్రేట్ అయిపోయి ఉంటాడు. అక్కడి నుంచి తను మాట్లాడలేదు అంటే అండర్ న్యూట్రిషన్ లోకి వెళ్ళిపోయి అలా ఆపేశాడు అనుకున్నాను. సో నెక్స్ట్ నుంచి అతనికి మెమరీ రెడ్యూస్ అవ్వటము, అప్పటిదాకా అంటే ఈ స్టాప్ టాకింగ్ అంటే ఆల్రెడీ మాట్లాడుతున్నాడు, అంటే మాటలు వస్తున్నాయి. 11 months కి మాటలు ఏవో వచ్చినాయి, అవి ఆపేశాడు అని చెప్తున్నారు కదా. అదొకటి. మెమరీ వాజ్ రెడ్యూస్, మెమరీ అనేది కూడా తగ్గిపోయింది అప్పటి నుంచి. ఎంత తగ్గిపోయింది అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. హీ కుడ్ నాట్ స్పీక్ ప్రాపర్లీ, అంటే ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నాడు కానీ ప్రాపర్ గా 7 years ఏజ్ పిల్లవాడు మాట్లాడినట్టు మాట్లాడలేకపోతున్నాడు. క్యాల్కేరియా గ్రూప్ లో ఎక్కువ చిల్లీ డ్రగ్స్, ఈజీగా కోల్డ్ అటాక్ అవటము అవన్నీ ఉంటాయి. సో ప్రొఫ్యూజ్ స్వెట్ విత్ వీక్నెస్, హీ వాజ్ ప్యాసివ్, డల్ గా ఉంటున్నాడు. అంటే ఇది కూడా క్యాల్కేరియా ఫాస్ట్ లో ఉంటుంది. కేరీ స్ట్రీట్ ఇది ఓకే కానీ, సో దీన్ని బట్టి క్యాల్కేరియా ఫాస్ట్ 200 ఇచ్చారు మా అని అనుకుంటున్నాను. సిఎఫ్ అంతే. సో అది మాస్టర్ గారు అందుకని ఇచ్చారు అనుకుంటున్నానండి. మీరు చెప్పండి, మేము ఒక్కొక్క కేసు ఒకళ్ళు చెప్తారు, నెక్స్ట్ మీరు చెప్పండి మాస్టర్. ఇక్కడ ఏంటంటే వాడికి 11 months లో ఆ డయేరియా అటాక్ అవ్వడం, కాన్షియస్నెస్ పోవడం, అక్కడి నుంచి వాడికి ఆ ప్రోగ్రెస్ ఆగిపోయింది అనమాట. అంటే 11 months వరకు వాడికి కంప్లైంట్ అనేటువంటి ప్రత్యేకంగా లేదు, లేకపోతే వాళ్ళు చెప్పుండేవాళ్ళే. వాళ్ళు రిపోర్టింగ్ ఇది అయిన తర్వాత అప్పటి నుంచి అని చెప్పి వాళ్ళు చెప్పారు అనమాట. ఇది వీడి మాట్లాడలేకపోవడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి వీక్నెస్, ఇది ఎప్పటి నుంచి అంటే ఆ 11 months అప్పుడు డయేరియా రావడం అనేటువంటిది వాడిది మేజర్ ఈవెంట్ అనమాట వాడికి. ఎందుకంటే అది 6 months సఫర్ అయ్యాడు దాంతో అని ఇచ్చారు. 6 months సఫర్ అయ్యాడు. అందువల్ల అంత సఫరింగ్ పైగా ఏంటంటే వాడు 5-6 రోజులు అసలు అన్కాన్షియస్గా ఉండడం, దానివల్ల వాడికి స్పీచ్ మెకానిజం అనేటువంటిది కూడా ఎఫెక్ట్ అయింది. తర్వాత మెమరీ తగ్గింది. ఆ మెమరీ ఎంత ప్రామినెంట్గా తగ్గిందంటే వాడు అసలు రాయరేసుకున్నట్టు కూడా మర్చిపోవడం అనేటువంటిది. తర్వాత ఏంటంటే ఈ ప్రొఫ్యూజ్ స్వెట్స్ అనేటువంటిది, ఈ ప్రొఫ్యూజ్ స్వెట్స్ అనేటువంటిది మనకి క్యాల్కేరియా గ్రూప్లో క్యాల్కేరియా కార్బ్, తర్వాత ఈ క్యాల్కేరియా ఫాస్, వీటిలో కొంచెం మనకు ఎక్కువగానే కనిపిస్తుంది ఆ వీక్నెస్ అనేటువంటిది. దీనివల్ల అసలు ఆ వీక్నెస్ అనేటువంటిది ఆ డయేరియా అంత ఎక్కువ, అంత ఇంటెన్స్ డయేరియా అనేటువంటిది పైగా 6 months పీరియడ్గా ఉండడం వల్ల, దానివల్ల వాడికి ఏంటంటే వైటల్ ఫోర్స్ కూడా కొంచెం డిమినిష్ అయింది. తర్వాత దీనివల్ల ఏంటంటే క్యాల్కేరియా దీంట్లోనూ వాడికి క్యాల్కేరియా కార్బ్ కొంత ఇది ఉన్నా కూడా క్యాల్కేరియా ఫాస్ అనేటువంటిది ఎందుకనంటే వాడికి
వాడు మెయిన్ మెమరీ రిడక్షన్, తర్వాత స్పీచ్ అనేటువంటిది ఇది అవ్వడం, తర్వాత వాడు అప్పటిదాకా ఉన్నటువంటిది నడవడం అనేటువంటి దాంట్లో కూడా వాడికి అది ఎఫెక్ట్ ఇవ్వడం, ఇదంతా కూడా అంటే వాడికి ఏంటంటే కాల్కేరియా ఫాస్ అనేటువంటిది అందులో వాడికి నడవలేకపోవడం అనేటువంటి దాంట్లో అంటే ఆ బోన్స్ వాటి మీద ఉన్నటువంటి స్ట్రెంగ్త్ వాటిలో ఎఫెక్ట్ అవ్వడం అనేటువంటిది ఒకటి కాల్కేరియా కాబట్టి. తర్వాత వాడికి ఫాస్ఫరస్ కూడా కాల్కేరియా ఫాస్ అనేటువంటిది కదా, అందులో ఫాస్ఫరస్ అనేటువంటి దాన్ని అది మనకి ఎలా కనిపిస్తుంటే ఇప్పుడు వైటల్ వీక్నెస్ అనేటువంటిది, ఆ డయేరియా దానివల్ల వైటల్ వీక్నెస్ అనేటువంటిది అది అది ఫాస్ఫరస్ అనేటువంటి దానివల్ల మనకి ఇదవుతుంది. అంటే అందులో కాల్కేరియా ఫాస్ఫరస్ రెండు కూడా ఆ రెండింటిని జాయింట్, ఆ రెండింటి కలిసి ఉన్నటువంటిది. అందువలన కాల్కేరియా కార్బ్ కంటే అక్కడ కాల్కేరియా ఫాస్ట్నే ఎక్కువ మాస్టర్ గారు ఇంపార్టెన్స్ ఇచ్చారు. అదే క్యారీస్ ఆఫ్ టీత్, అది కూడా ఏంటంటే కాల్కేరియా దీంట్లోనే ఆ గ్రూప్లోనే ఎక్కువ ఉంది. అందువలన స్వెట్స్ వీక్నెస్ ఉంది, అవనేమో మామూలు వైటల్ దీంట్లో అనేటువంటిది. ఇక టీత్లో పాడైపోవడం అనేటువంటిది జనరల్గా కాల్కేరియా గ్రూప్లో కూడా అది కామన్గా కనబడుతుండేటువంటిది. అందువల్ల వీటన్నిటిని బట్టి మాస్టర్ గారు కాల్కేరియా 200 కాల్కేరియా ఫాస్ట్ 200 ఇవ్వడం అనేటువంటిది జరిగింది. తారకేష్ గారు నెక్స్ట్ కేసు చదవండి. Case number 75. A girl aged about 2 years came to our dispensary with the following complaints. She was suffering from constipation. She passes motion after bending left side. After 1 or 2 hours, the stool left side and struggling after 1 hour, 2 hours. Stool was very hard, round balls like. She cries while passing stool. She passes stool once in 3 days. Abdomen was bloated. She gets red spots on skin. More spots appears on labia and majority and urethra. On 9/10/1980, Master K prescribed conium 32 doses with 3 days gap. On 16th October, he prescribed conium 201 dose. She was better with this dose. On 30th October, he prescribed sulfur 6 1 dose. On 4th November, he prescribed conium 31 dose and Silesia 6x daily night for 1 week. చెప్పండి ఎందుకు వేసారు, చెప్పండి తారకేష్ గారు మీ పాయింట్స్ చెప్పండి. తారకేష్ చెప్పోయ్. ఇందులో నాకు కోనియం పాయింట్స్ ఏం కనపడలేదు మాస్టర్ గారు. అంటే మనకి సైలేసియాలో నాకు అర్థం కాలేదు అసలు కోనియం ఎందుకు వేస్తారో మాస్టర్ గారు. అలాగే మనకి సైలేసియాలో అయితే కాన్స్టిపేషన్ ఉంటుంది కాబట్టి అది దాన్ని బేసిస్కుని సైలేసియా 6x ఇచ్చి ఉంటారు. అదొకటి నాకు కోనియంలో కాన్స్టిపేషన్ అది ప్రామినెంట్ గానే ఉంటుందిగా. కోనియంలో కూడా కోనియంలో ఉందండి. హార్డ్ రౌండ్ బాల్స్ లైక్ అనేటువంటిది కోనియంలో ఇండికేషన్ చైల్డ్ పెయిన్ఫుల్ అని ఉందండి. చెప్పండి మాస్టర్ గారు. అదే కాన్స్టిపేషన్ అనేటువంటిది అది కూడా కోనియంలో మన ప్రామినెంట్ గా ఉన్నటువంటి సిమ్టమ్ అది. అదేంటంటే 2 doses విత్ 3 days గ్యాప్. స్టార్టింగ్ మాస్టర్ కోనియంతో స్టార్ట్ చేశారు, ఎందుకంటే అక్కడ బాగా
ప్రామినెంట్ గా మనకి ఆ పిల్లల్ని తీసుకొచ్చినటువంటిది చాలా సివియర్ కాన్స్టిపేషన్ అనేటువంటిది. షీ క్రైస్ వైల్ పాసింగ్ స్టూర్ అని ఇచ్చారు కదా, 1 or 2 hours స్ట్రగుల్ అవుతుంది అని కూడా ఇచ్చారు కదండి. అది బెండింగ్ కూడా ఆన్ లెఫ్ట్ ఇచ్చారు, సైడ్. అది కూడా ఇచ్చారు. అందువలన ఆ కోనియం ప్రిస్క్రైబ్ చేయడం అనేటువంటిది మాస్టర్ గారు అందువల్ల చేశారు. చేసి ఆ తర్వాత 13,200 చేశారు. ఎందుకంటే దానితో కొంతవరకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఫస్ట్ 30 డోసెస్ ఇచ్చినప్పుడు దాంతో అంటే 230 అక్కడ సరిపోలేదు, ఎందుకంటే 200 ఇచ్చారు. 200 ఇచ్చాక బెటర్మెంట్ బాగా అనిపించింది కదా. అవునండి. తర్వాత మళ్ళీ సల్ఫర్ 6 సల్ఫర్ 6 వేశారు. ఎందుకంటే సల్ఫర్ 6 ఎందుకు వేసి ఉంటారు ఇక్కడ, ఎందుకు వేసి ఉంటారంటే ఆ రెడ్ స్పాట్స్ ఆన్ ద స్కిన్ అనేటువంటిది ఒకటి వచ్చింది కదా, యూరిత్రా అక్కడ దాని దగ్గర కూడా మోర్ స్పాట్స్ అవన్నీ వచ్చింది. అక్కడ ఈ కోనియం డోసు వేసిన తర్వాత కాన్స్టిపేషన్ వాటిలో ఇంప్రూవ్మెంట్ వచ్చి ఉంటుంది బహుశా. కానీ ఈ స్పాట్స్ అనేటువంటి దాంట్లో ఇంకా వచ్చి ఉండకపోవచ్చు. అందుకని ఈ కోనియం మీద కాన్స్టిట్యూషన్ మీద పనిచేస్తుంది కాబట్టి. కాదు, ఇంకోటి ఏం చేశారంటే సల్ఫర్ 6 ఇచ్చి మళ్ళీ కోనియం 30కి దించారు. అది అక్కడ ఉంది వ్యవహారం. ఏమిటంటే 30 అంటే ఇప్పుడు ఈ ఎక్కువగా ఈ 30 లెవెల్లో, ఎందుకంటే ఎక్కువ ఫిజికల్ లెవెల్ మీద మేనిఫెస్టేషన్ ఎక్కువ ఉంది ఇక్కడ. కాన్స్టిపేషన్ ఆ ఫిజికల్ లెవెల్లో అయితే, తర్వాత ఈ స్పాట్స్ అనేటువంటిది, ఈ రెండు కూడా ఏంటంటే బెటర్మెంట్ ఉంది. కానీ అది ఈ స్పాట్స్ ఇవి ఎక్కువ ఫిజికల్ దీంట్లో వాటిది ప్రామినెంట్ గా కనిపిస్తుంది. కానీ సల్ఫర్ అందుకే 6 మాత్రమే ఇచ్చారు, పొటెన్షియల్ ఇవ్వకుండా. ఎందుకంటే ఇస్తే మళ్ళీ కోనియం మళ్ళీ 30 నుంచి చేయొచ్చు అని చెప్పి. అందుకని కోనియం మళ్ళీ 30 లెవెల్లోనే ఇచ్చి మళ్ళీ ఫాలో అప్ సజెస్ట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, అది ఈ సల్ఫర్ 6 వేయడం అనేటువంటి దానివల్ల కోనియం యాక్షన్ కి ఇది కొంచెం మంచి సపోర్టింగ్ దీనిలో ఉన్నటువంటిది. తర్వాత మళ్ళీ 30 వేయడానికి వీలవుతుంది. ఆ రెండు కారణాల వల్ల కూడా సల్ఫర్ 6 ఇచ్చారని అనుకుంటున్నాను. మన్మోహన్ గారు నెక్స్ట్ కేసు చదువు. అంటే ఇప్పుడు దీని మీద దీని విషయంలో కూడా ఇంకా మిగతా వాళ్ళ అబ్జర్వేషన్ చెప్పచ్చు. కోనియం విషయంలో నాకు అనిపించింది మెయిన్ కాన్స్టిపేషన్ అండి. ఎందుకంటే కోనియంలో సివియర్ హార్డ్ గా ఉండి మాన్యువల్ గా తీస్తారని మాస్టర్ గారు చెప్పున్నారు. కొన్నిసార్లు మోషన్ పాస్ చేయలేక, కొన్నిసార్లు చేయి సహాయంతో కొన్నిసార్లు తీయాల్సి వస్తుందని. చాలా హార్డ్, అది చాలా హార్డ్ గా ఉంటుంది. ఆ బేస్ మీదనే కోనియం ఇచ్చింటారు అని. మన్మోహన్ గారు నెక్స్ట్ కేసు చదువు. A man aged about 56 years came to our dispensary with the following complaints. He was suffering from backache, feeling sensation of cramps and catches of legs while sleeping. He had leukoderma on hands since 3 years, and gradually it was increasing. Itching all over the body, indigestion, weakness, and urine was hard. At the age of 25 years, he suffered from burning micturition and pus with urine. He used allopathic medicine and suppressed. Occasionally, he was getting this problem: backache, knee pain,
They were started at the age of 25 years, used Ayurvedic medicines. Occasionally, it appears once in a year. Backache was more after waking from sleep and after waking from sleep and on sitting. It was better while walking and lying. If he gets up after sitting long time, he feels vertigo. While getting up from sleep, he suffers from cramps in legs for 10 minutes. It subsides on its own. Disturbed sleep due to itching. He scratches. He had habit of taking alcohol on festivals. His children were studying. That's why he had debits. Sometimes because of thinking about debits, he could not get sleep. Indigestion with sore erectations, which aggravates at night. After getting sore Hey, erectations, sometimes because of thinking about debts. sometimes because of thinking about debts, he could not get sleep. Indigestion with sore erectations, which aggravates at night. After getting sore erectations, gets burning in retrosternal region. Bowels were constipated and there was incomplete sensation after passing stool. He was feeling weak. On 27th October 1980, Master E.K. prescribed Naxwamika 1M 1 dose. He was better with this dose. చెప్పండి మన్మోహన్ గారు. Main Explain, Manmohan. అన్నయ్య. Explain. ఇది మెయిన్ డైజెషన్ ఒకటండి. ఇండైజెషన్ విత్ సోర్ ఎరెక్టేషన్స్ విచ్ అగ్రివేట్స్ ఆఫ్టర్ నైట్ at night and after getting sore erectations gets burning in retrosternal region అన్నది అదొక మెయిన్ సిమ్టమ్. తర్వాత bowels were constipated, there was incomplete sensation after passing stool. అంటే incomplete sensation అన్నది నక్స్వామికలో మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఉంటుంది. తర్వాత he had habit of taking alcohol అన్నది ఒకటి ఉంది కదండి. అది దానికన్నా ముందు వచ్చేసి at age of 25 years he suffered from burning micturition and pus with urine. ఇది ఏంటంటే ఇట్ ఇండికేట్స్ సమ్ డిబాచింగ్, ఇది తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి గనోరియల్ ఇన్ఫెక్షన్ ఉండి అది సప్రెస్ అయి ఉండొచ్చు. దాని తర్వాత నుంచి ఈ బ్యాక్ ఏక్, నీ పెయిన్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. వీటన్నిటికీ అలోపతి, ఆయుర్వేద ఇవన్నీ వాడడం వల్ల ఈ సఫరింగ్ అన్ని స్టార్ట్ అయినాయి. వీటి బేసిస్ మీద ఆ వీక్నెస్ కూడా ఉంది. తర్వాత ఈ నైట్స్ కూడా డిస్టర్బ్డ్ స్లీప్ ఉండడము, తర్వాత ఈ ఆలోచనలు, వీటన్నిటి బేస్ మీద నక్స్వామిక 1M ఇచ్చారని అనిపిస్తున్నదండి. మాస్టర్ గారు చెప్పండి. దానికి ఏంటంటే సవర్ ఎరెక్టేషన్స్ అండ్ ఇండైజెషన్ అగ్రివేట్స్ అట్ నైట్. వీడికి ఈ పేషెంట్కి ఈ సవర్ ఎరెక్టేషన్స్ అనేటువంటిది అది ఏంటంటే ఎసిడిటీ అనేటువంటిది, అది కూడా నైట్ అగ్రవేషన్. నైట్ స్లీప్ డిస్టర్బ్ అయిపోవడం, నైట్ అగ్రవేట్ అయిన తర్వాత బర్నింగ్, రెస్టోస్టర్నల్ రీజన్లో బర్నింగ్ ఇవన్నీ ఉన్నాయా, అది తర్వాత బౌల్స్ కాన్స్టిపేషన్. అయితే ఏంటంటే ఇతనికి ఈ ఆల్కహాల్ తీసుకోవడం అంటే అలవాటు, తర్వాత ఇంక ఇలాంటివి అలవాట్లు, వాటి వల్ల ఇవన్నీ బాగా ఎక్కువగా డెవలప్ అయ్యేటువంటిదిగా అనిపిస్తుంది. అందువలన నక్స్వామిక మాస్టర్ సెలెక్ట్ చేశారు 1M. ఎందుకంటే ఆ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సిమ్టమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అందువలన నక్స్వామిక సెలెక్ట్ చేసి 1M అని ఇవ్వడానికి కూడా కారణం బాగా డీప్ దీంట్లో ఉంది అది. అందువల్ల 1M ఇచ్చారు. అందుకని దాంతో ఆ ఒక్క డోస్తోనే చాలా బెటర్మెంట్ వచ్చిందంటే చాలా. ఈ ఇచ్చింగ్ అది బాడీ అవన్నీ ఇగ్నోర్ చేయొచ్చు. అది తర్వాత ముందు లికోడర్మా అని ఇవన్నీ తర్వాత. ఇది ముందు మెయిన్ ఏంటంటే ఈ ఇండైజెషన్, తర్వాత ఈ ఆల్కహాలిక్ టెండెన్సీ, ఇది మెయిన్ అంతా కూడా గ్యాస్ట్రిక్, ఇదంతా దీని మీద ఎక్కువగా ఉంది.
బౌల్స్ కాన్స్టిపేషన్ ఇవన్నీ కూడా మరి అది కారణం. వాసుదేవ టైం అయిపోయింది. ఓకే, బాగుంది, వెల్ డన్. సంతోషం వాసుదేవ్ అండి. గురుగారు. వాసుదేవ రికార్డింగ్ ఆపుదండి. ఆపేసి